ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నీ భర్తని ఈ రోజు మంచివాడిగా మన బాబా గారు మార్చుకోవడానికి అందించే నీకొక సందేశం పదునైన ఏమిటంటే, ఆయుధం ఇస్తున్నా, తీసుకో. ఈ రోజే నీ జీవితంలో మొదలుపెట్టు అని బాబా గారు భక్తుల పట్ల ఒక చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్నారండి. ఈ ఆయుధాన్ని ఎవరైతే వారి జీవితాల్లో ఉపయోగిస్తారో వారు తప్పకుండా భర్తతో, వారి కుటుంబంతో సంతోషంగా ఉండటం సత్యం. బాబాగారు అందించే ప్రతి కథ, ప్రతి సందేశం జీవిత పరమార్థాన్ని తెలియజేస్తాయి. ఆ మాటల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పోగు చేసుకుంటున్నాము. భర్తను మార్చుకోవడానికి ఈ చిన్న కథే ఒక నిదర్శనం అని బాబాగారు అంటున్నారండి. మరి ఆ కథ ఏమిటో విందాం ఇప్పుడు. పూర్వం ఒక కర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వేద విజ్ఞాన పండితుడు కూడా. చెడు సాంగత్యం వలన అతను వ్యసనపరుడిగా మారాడు. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలను వినకుండా నిత్యం జోదం, మద్యపానం సేవిస్తూ వేశ్య సాంగత్యంలో మునిగిపోతూ తేలుతూ ఉండేవాడు. తన వంశమునకు మచ్చ తెచ్చేవాడు. తన వంశం యొక్క పరువు ప్రతిష్టకు మారని మచ్చగా మారుతాడు. అతనికి ఇన్ని చెడు వ్యసనాలు ఉన్నా ఒకే ఒక సద్గుణం ఉండేది. అదే శ్రీమన్నారాయణుని కీర్తన. తల్లిదండ్రులు ఇద్దరు గొప్ప విష్ణు భక్తులు కావడంతో వారి ఇల్లు నిరంతరం హరినామ స్మరణతో, సంకీర్ణలతో మారుమ్రోగేది. అందువల్ల ఆ కర్ణుడికి కూడా చిన్న వయసు నుండే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం నిరంతరం స్మరణమైపోయింది. అందువల్ల అతను ఏం పని చేసినా, ఎలాంటి పనిలో మునిగి ఉన్నా, జూదం ఆడుతున్నా, ఆఖరికి మద్యపానంతో మునిగి తేలుతున్నా, వేశ్యవాటికలో ఉన్నా సరే ఆ ప్రయత్నంగా అదొక అలవాటుగా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని తన మనసులో స్మరించడం అలవాటైపోయింది. అంత వ్యసనపరునైన కర్ణుడికి దైవభక్తి పారాయణరాలు, సద్గుణవంతురాలు అయిన దేవి అనే అందాల రాశి భార్యగా వస్తుంది. ఆమె ఎంతో సత్ప్రవర్తనతో పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఎప్పుడూ సేవిస్తూ ఉండేది. అయితే ఈ కర్ణుడు మాత్రం వివాహం జరిగిన తర్వాత కూడా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంట్లో చక్కని భార్య ఉన్నా కూడా రోజులు తడబడే వేశ్యవాటికలో గడిపేవాడు. అయినా తన భార్య దేవి ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనేది కాదు. కోడలి బాధను చూడలేక, కొడుకుని దారిలో పెట్టలేక ఎంతో బాధపడుతున్న కర్ణుడి తల్లిదండ్రులు ఒక రోజున కన్నుమూస్తారు. ఇక మందలించేవారు ఎవరూ లేకపోవడంతో కర్ణుడికి ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది. అలా అతని ఐశ్వర్యం అంతా అలా పూర్తిగా అయిపోయింది. ఇక అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకొని భార్యాభర్తలిద్దరిని బయటకు వెళ్ళగొడతారు. అలా భార్యాభర్తలిద్దరూ అక్కడి నుండి వెళ్ళి ఒక ధర్మసత్రంలో తలదాచుకుంటాడు. ఇక కర్ణుడు చేసిన పాపాలకు తట్టుకోగలగానే అతనికి ఒక భయంకరమైన రోగం వస్తుంది. అది తెలుసుకున్న ఆ సత్రం అధికారులు ఆ దంపతులిద్దరినీ ఆ గ్రామం నుండి వెళ్ళగొడతారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఊరు బయట ఉన్న శ్మశానంలో దగ్గరకు చేరుకొని అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకొని అందులో వారికి ఇద్దరు నివసించసాగారు. దేవి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాన్ని తీర్చుకొని ఆ తరువాత భర్తకి స్వయంగా స్నానం చేయించి, కుష్ఠరోగంతో బాధపడుతున్న భర్తకి ప్రతి చోట మందులు రాసి అతనిని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చోబెట్టి తాను మాత్రం తెలిసిన వారి ఇళ్లకు వెళ్ళి కులబంధం, వ్రతబంధం కాని పనులను చేస్తూ డబ్బు సంపాదించేది. దేవి ఔదార్యాన్ని, మంచితనాన్ని గ్రహించిన కొంతమంది ఆహార పదార్థాలను, తినుబండారాలను కూడా ఇచ్చేవారు. వాటిని తీసుకొచ్చి భర్తకు పెట్టేది. ఆమె పతిభక్తికి చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయేవారు. అయితే కర్ణుడు మాత్రం ఆమెను ఎప్పుడూ నానా మాటలు అనేవాడు. తన వల్ల దేవి జీవితం నాశనమైపోయిందని, ఎలాగో అలా ఆమెను తన నుండి దూరంగా బ్రతికేలా చేయాలని, తన నుండి వెళ్ళిపోయేలా చేస్తే కనీసం ఆమె అయినా సుఖపడుతుందనే ఆలోచనతోనే రోజు సూటిపోటి మాటలతో ఆమెను వేధిస్తూ, ఈ కుష్టువాడి పాలిట పడేందుకు తింటున్నావా? నీకంత ఇబ్బందిగా ఉంటే నీ దారి నువ్వు చూసుకో, నేను భయపడను అని అనేవాడు.
ఆ భగవంతుడే దిక్కు, నాకు ఆ నారాయణుడే దిక్కు, నువ్వు పోతే పో అని కర్ణుడు భార్యతో అంటాడు. దేవి తన భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఒక నవ్వు నవ్వి, అవును, దిక్కులేని వాడికి శ్రీమన్నారాయణుడే దిక్కు, ఆ భగవంతుడే మీ సేవకు నన్ను నియమించారు అని అంటుంది. ఆ మాటలతో కర్ణుడికి ఏం చేయాలో అర్థం కాక, నారాయణ నువ్వేనా, నన్ను కరుణించావా అని అరిచేవాడు. అదే రోజు ఆ ఊరిలో ఉన్న రాజభవనంలో దొంగలు పడి కొంత డబ్బు బంగారం మూటగట్టుకొని వెళుతూ ఉండగా వారిని రాజభటులు గమనించి వెంబడిస్తూ ఉండగా, అప్పుడు దొంగలు రాజభటులు వెంబడించడం చూసి భయపడి ఊరి బయట ఉన్న ఒక మహర్షి ఆశ్రమంలో తలదాచుకొని ఆ దొంగలించిన డబ్బు బంగారం సంచిని ఆశ్రమంలో ఉంచి వారు కూడా అక్కడే దాక్కుంటారు. ఇదంతా ఆశ్రమ వాకిట్లో కూర్చున్న ఆ మహర్షికి అంతా తెలిసినా కూడా ధ్యానంలో కూర్చొని మౌనవ్రతం పాటిస్తూ ఉన్నాడు కాబట్టి అతను ఏమీ అనలేకపోయాడు. ఆ తరువాత రాజభటులు వచ్చి ఆ దొంగలను ఆశ్రమంలో ఉన్న వారిని పట్టుకొని అలాగే అపహరించిన ఆ దొంగ సొత్తుని కూడా తీసుకొని ఆ రాజభటులు ఆ మహర్షిని కూడా ఈ దొంగతనంతో సంబంధం ఉంది అని ఊహించి అతనిని కూడా రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. అంతకు ముందు ఆ రాజు ఆ మహర్షిని ఎప్పుడూ చూడలేదు. ఆ మహర్షి మౌనవ్రతం పాటిస్తూ ఉండడం వల్ల నోరు నొప్పి తాను నిర్దోషి అని చెప్పలేకపోయాడు. అందుచేత ఆ మహారాజు గ్రహించి ఆ మునికి కూడా కొంత కొంత శిక్షని వేయమని ఆజ్ఞాపిస్తాడు. ఇంతకీ కొంత శిక్ష అంటే ఒక శూలాన్ని తీసుకొని దాన్ని పదునైన భాగాన్ని పైకి ఉంచి దాన్ని పిడి భాగాన్ని భూమి లోపల పాతి ఉంచి దానిపైన తప్పు చేసిన వారిని కూర్చోబెడతారు. ఆ మహర్షికి కూడా దొంగతనాలతో పాటు ఆ శిక్షని విధిస్తాడు. ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారినది. అక్కడ దేవి యథావిధిగా ప్రతిరోజు చేసేలాగే తన భర్తకి సేవలు చేస్తూ ఉంటుంది. ఇంటి బయట తన భర్తని కూర్చోబెట్టి తన పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అరుగు మీద కూర్చున్న కర్ణుడు తన భార్య జీవితాన్ని ఎలాగైనా సరే బాగు చేయాలని ఆలోచించి అలా ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు నుంచి ఒక పల్లకి వెళుతూ ఉండగా ఆ పల్లకిలో కూర్చున్న ఒక అందగత్తె అతని కంటపడుతుంది. ఆ అందగత్తె ఒక వేశ్య అని అతనికి తెలుస్తుంది. అంతే. ఇక దేవిని ఉద్ధరించడానికి ఒక పథకం రచిస్తాడు. ఆ మధ్యాహ్నం వేళ దేవి వచ్చి భోజనం తినిపిస్తూ ఉండగా నాకు వద్దు అని అంటాడు. దేవి ఎంతో బతిమలాడుతుంది. అయినా కర్ణుడు మాత్రం తినలేదు. చివరికి ఎందుకు తినడం లేదు అని అడగగా తన మనసులోని మాటని బయట పెడతాడు. ఈరోజు ఉదయం మన గుడిసె ముందు నుంచి ఒక పల్లకిలో ఒక వేశ్య వెళ్ళడం నేను చూశాను. ఆ వేశ్య నా మనసును హరించింది. ఈ రాత్రికి ఆమె సాంగత్యం నాకు లభించకపోతే నేను రేపు ఉదయం బ్రతకను అని అంటాడు. అదే సమయంలో అంతరిక్షంలో ప్రయాణిస్తున్న తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు. దేవి తన కోరికలు విన్న తరువాత తనతో తెగదింపులు చేసుకొని వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని ఆశిస్తాడు. ఈ కర్ణుడు కానీ భర్త కోరిక విన్న ఆ దేవి ఏమాత్రం బాధపడలేదు. భర్త కోరికలను తీర్చడం తన ధర్మం అనుకొని బాగా చీకటి పడిన తరువాత కర్ణుడికి బాగా ముస్తాబు చేసి ఒక తట్టలో అతనిని కూర్చోబెట్టి ఆ తట్టను తన నెత్తిన పెట్టుకొని వేశ్యగృహానికి బయలుదేరుతుంది. తన భార్య అతి భక్తిని చూసి కర్ణుడికి మతిపోతుంది. అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు, ఇప్పుడు కూడా నా మీద రోత పుట్టడం లేదా? స్వయానా నువ్వే వేశ్యగృహానికి తీసుకెళ్తే నీ మాన మర్యాదలు మంటగలిసిపోవా? నువ్వు నిజంగా నా కోసం వేశ్యగృహానికి వస్తున్నావా లేదా? అక్కడ ఎవరైనా అందంగా వీటుడు కనిపిస్తే వాడితో కులకడానికి వంకర పెడుతున్నావా అంటున్నాడు అని దూషిస్తాడు. అయినా ఆ దేవి ఏమీ మాట్లాడలేదు. ఆ మాటల్ని తనకి కాదు అన్నట్లుగా మౌనంగా నటిస్తుంది. భార్య యొక్క దృఢ సంకల్పం అతి సేవను చూసి ఆమెను ఉద్ధరించకపోయినన్ను అని కర్ణుడు చాలా బాధపడతాడు. అప్పుడు కర్ణుడు, నీకు కూడా చెవుడా, చెప్పిన మాటలు తలకెక్కడం లేదా? ఎంత పొగరే నీకు అంటూ ఆ చీకట్లో
కాలుని జాడిస్తాడు. అతని కాలు అదే దారిలో కొరత శిక్షను అనుభవిస్తున్న ఆ మహర్షికి తగులుతుంది. ఆ కుదుపులను శీలంపై కూర్చున్న ఆ మహర్షికి చాలా నొప్పి కలిగింది. ఆ బాధలో పుట్టిన ఆగ్రహంతో అతని మౌనవ్రతం భగ్నమైంది. కాబట్టి వెంటనే ఆ మహాముని ఎవరి కాలును నా తలని తన్నిందో అతని తల సూర్యోదయంలోపు 1000 ముక్కలుగా కాగా అని ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు. ఆ మహర్షి అప్పటికే విషయం మొత్తం గమనించిన దేవి ఏమాత్రం భయపడకుండా అసలు సూర్యోదయం కాకుండా ఉండుగాక అని పతిగా శపించింది. అంతే, ఆ మహాపతివ్రత శాప వాక్కు దావాగ్ని వలె ముల్లోకాలకు తాకింది. సూర్యోదయం ఆగిపోయింది. ముల్లోకాల్లో గాఢాంధమయం మల్లుకుంది. ఆ దేవి పతివ్రత మహత్యం అందరికీ తెలిసొచ్చింది. ఇంద్రాది దేవతలు దివి నుండి భూమికి దిగివచ్చారు. త్రిలోకాల్లో అల్లకల్లోలం రాజ్యం చేస్తుంది. శాపాన్ని ఉపహరించుకోమని, అందరినీ కాపాడమని దేవిని అర్చించారు. మీరు ఆ మహాముని శాపాన్ని నిరాకరించడం, అప్పుడు నా శాపాన్ని నేను ఉపకరిస్తాను అని దేవి అంటుంది. అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి మహామునుల శాపాన్ని నివారించే శక్తి ఆ శ్రీమన్నారాయణునికి కూడా లేదు. తల్లి, ఎంతటి వారైనా అనుభవించక తప్పదు. ఇక నువ్వే మిమ్మల్ని కరుణించాలి అని వేడుకుంటాడు. అయినా దేవి ఒప్పుకోలేదు. నా భర్త ప్రాణాలు కాపాడలేని ఈ లోకులు ఏమైనా నాకు అవసరం అని ఉంటుంది. ఇక ఇంద్రాది దేవతలు ఈ ఉపద్రవాన్ని ఎలాగైనా ఆపాలి అని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు. అలా వెళ్ళిన తరువాత బ్రహ్మతో జరిగిందంతా చెప్పి ఒక ఉపాయం అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు పతివ్రత శాపం నుండి లోకాలను రక్షించే శక్తి పతివ్రతలకు మాత్రమే ఉంటుంది. మీరు వెళ్ళి ఆ మహాపతివ్రతను అనసూయకు శరణు వేడండి అంటారు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ మహర్షి ఇంటికి చేరుకొని అనసూయ దగ్గర జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అనసూయ మాత వెంటనే ఆ దేవి దగ్గరికి చేరుకొని, అమ్మ, నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ సూర్యగమనం నిలిచిపోవడంతో లోకాన్ని బీతిల్లిపోతున్నాయి. తల్లి, నీకు నేను నమ్మి నీ శాపాన్ని ఉపహరించుకోమని లోకానికి శాంతిని ప్రసాదించు అని చెబుతుంది. అప్పుడు దేవి అనసూయ పాదాలు తాకి నమస్కరించి, అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నా సౌభాగ్యాన్ని నిలబెట్టగల సమర్థురాలివి. నేను నీ ఆజ్ఞను శిరస వహిస్తాను. నా శాపాన్ని ఉపహరించుకోమన్నాను. అలా దేవి తక్షణమే సూర్యగమనం ప్రారంభమయ్యి అవగానే అని పలుకుతుంది. మరో క్షణమే సూర్యరథం కలిగింది. సూర్యోదయం అవుతుంది. ముల్లోకాల్లో వెలుగుల రేఖలు వ్యాప్తిస్తాయి. అదే క్షణంలో మహాముని పలికిన విధంగా కర్ణుడి తల 1000 ముక్కలవుతుంది. అతను నారాయణ నారాయణ నామస్మరణం చేస్తూ మరణిస్తాడు. ఆ తర్వాత మరో క్షణమే త్రిమూర్తుల ప్రత్యక్షమై బ్రహ్మ ఆ ఇద్దరి తల్లులను ప్రశంసిస్తూ మీ వల్లే లోకానికి శాంతి చేకూరింది. అప్పుడు బ్రహ్మ అనసూయ మాటలను నెరవేరుస్తూ కర్ణుడికి ప్రాణదానం చేస్తాడు అని ఒప్పుకుంటాడు. ఇక శ్రీ మహావిష్ణువు అలా అంటాడు. అతను నా అపార భక్తుడు. నిరంతరం ఎప్పుడు నారాయణ నారాయణ స్మరణతోనే ఉంటాడు. ఇతను ఎంతో ప్రీతికరమైన భక్తుడు. పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల ఇతను కుష్ఠవ్యాధి అనుభవించాడు. అకాల మరణాన్ని కూడా పొందాడు. ఇప్పుడు దుష్కరంతో తీరిపోయి పునర్జీవుడైనాడు అని కర్ణుడికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సంతోషాలను అనుగ్రహిస్తానని విష్ణువు అనగానే దివ్య సుందర దేహంతో పునర్జితుడు అవుతావు. ఆ భార్యాభర్తలిద్దరూ త్రిమూర్తులకు ప్రాణామయంలో తెలుపుతారు. ఆ మహాశివుడు ఆ ఇద్దరి దంపతులను ఆశీర్వదించి, అమ్మాదేవి, ఈ కల్పాంతం వరకు మీరిద్దరూ చిరంజీవులై తపోమండలంలో సుఖ సంతోషాలతో కాలం గడిపి కల్పాంతం తర్వాత శ్రీమన్నారాయణ పాదాల సన్నిధికి చేరండి అని వరమిస్తాడు. ఆ తర్వాత త్రిమూర్తులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ కథలో కర్ణుడు చేసిన తప్పు వల్ల దేవి ఏమీ అనకుండా
తన జీవితాన్ని నిలబెట్టుకుంది. కాబట్టి ఈ కథ అందరికీ నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.